శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, స్వయంగా ఆ హనుమంతుడే నీతో మాట్లాడాలంటే బిడ్డ, వద్దు అని పాపం చేయకు, ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ క్షణమే విను అని మన బాపగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ ఒక్కసారి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని ఆ హనుమంతుణ్ణి తాకు తల్లి. నువ్వు ఎన్నో బాధలతో అల్లాడిపోతున్నావు కదా, ఎన్నో సమస్యలతో పరిష్కారం లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నావు కదా. ఈ కష్టాలు, ఈ బాధలు, సమస్యలు పోయి మార్గమే లేదా అని ఆ మార్గం కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నావు కదా. ఇవన్నీ నాకు తెలుసమ్మా. అయితే ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కార మార్గాన్ని చెప్పడానికి సాక్షాత్తు ఆ హనుమంతుడే నీ ముందుకు వచ్చాడు తల్లి. కాస్త ఓపిక పట్టు. ఇప్పుడు స్వయంగా ఆ హనుమంతుడి వారు నీతో ఏం చెప్పబోతున్నారు జాగ్రత్తగా విను. ఓపిక పట్టేంత అంటే ఇప్పటి వరకు కూడా ఓపిక పడుతూ ఉన్నావు కదా, ఇక నుంచి నీ జీవితంలో గెలుపు పరుగులెడుతుంది తల్లి. నువ్వు చేయాల్సిందంతా నమ్మకంతో నీ జీవితాన్ని మొదలుపెట్టు. అప్పుడు బాబా, నువ్వు చెప్పిందే జరుగుతుంది బాబా, నా జీవితం అంతా కూడా నువ్వు చెప్పినట్లుగానే అవుతుందని నాకు ధన్యవాదాలు చెప్తావు తల్లి. ఎప్పుడైనా సరే నీ యొక్క వయసును కానీ, మరియు నీ ఆదాయాన్ని కానీ, నీ సొంత వాళ్ళకైనా, నీ స్నేహితులకైనా, నీ సొంత అన్నదమ్ములకైనా నీకు వచ్చిన ఆదాయాన్ని ఎప్పుడు కూడా చెప్పకూడదమ్మా. ఎందుకంటే నీకు ఆదాయం ఎక్కువ వస్తుందని చెప్తే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే నువ్వు గుర్తుకు వస్తావు. ఆ సమయంలో నిజంగా నీ దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళ దృష్టిలో నువ్వు శత్రువుగా మారిపోతావు. ఏదో నేను చేస్తున్నందుకు కొంత వస్తుందని చెప్పిన మాట దాటేయాలి తప్పితే నాకు ఇంత వస్తుంది, అంత వస్తుందని చెప్పి ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోకూడదు. అర్థమైంది బిడ్డ? పాలు ఎప్పుడైనా సరే నిలబడే తాగాలి. మందులు మరియు నీళ్లు కూర్చుని తాగాలి. ఎప్పుడైనా సరే నీ యొక్క పొగడ్తను ఎప్పుడు కూడా మర్చిపోతల్లి. ఎవరైనా సరే నిన్ను నువ్వు ఎలా ఉన్నావో అలా ఉన్నావో, నువ్వు ఈ పని చేస్తున్నావు, ఆ పని భలే చేస్తున్నావని ఎవరైనా పొగిడితే ఆ పొగడ్తలు మర్చిపోవాలి. ఇతరుల ఆదాయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే వారికంటే ₹1 నేను ఎక్కువ సంపాదించాలనే విషయాన్ని నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా సరే నీ జీవితంలో ఒక అడుగు ముందుకు వేయాలంటే ఎదుటివారు నువ్వు చెప్పేది, ఎదుటివారిని ఏదైనా చెప్తున్నారని కాదు, చెప్పేది నువ్వు విను. విన్నాక మాట్లాడు. ఎక్కువగా గమనించి తక్కువగా మాట్లాడడం నేర్చుకో. దానివల్ల నీకు చాలా సంతోషం ఎక్కువ అవుతుంది తల్లి. ఎప్పుడు కూడా నీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వు. ఎందుకంటే నువ్వు ఏది సాధించాలన్నా, ఏది గెలవాలన్నా, ఏదైనా సరే సంతోషకరమైన జీవితాన్ని సంపాదించాలన్నా ఆరోగ్యంగా నువ్వు ఉంటేనే కదా ఇవన్నీ కూడా నువ్వు దక్కించుకోగలిగేది. ఎప్పుడు కూడా నేర్చుకోవడం మాత్రం మానేయొద్దు. ఎందుకంటే ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒక మనిషి ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉంటారు. అందరూ కూడా అన్నీ తెలుసని చెప్పి ఈ లోకంలో నాకు తెలియదంటూ ఏమీ లేదని చెప్పి అనుకోకూడదు. కాబట్టి అప్పటికప్పుడు నీకు తెలియని విషయాలు ఇతరుల ద్వారా తెలుసుకొని నేర్చుకునే ప్రయత్నం చేయతల్లి. ఎప్పుడు కూడా ఈగో, అహంకారంగా ఉండడం, వాదించడం, కోపంగా ఉండడం, ఈ మూడింటిని అవలక్షణాలు తల్లి. నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కువగా కోపగించుకోవడం మనుషులు నీ నుంచి దూరం అవుతారు, నీకు శత్రువులుగా మారుతారు. అతిగా వాదించడం వల్ల నీకున్న విలువ తగ్గిపోతుంది. నువ్వు అహంకారం చూపించడం వల్ల రేపు నీకేదైనా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు నీ అహంకారాన్ని చూసి ఎవరూ వచ్చి నన్ను ఆదుకోరమ్మా. అర్థమైంది కదా? ఎప్పుడు కూడా నువ్వు నవ్వుతూ ఉండాలి. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఎప్పుడు కూడా నువ్వు నవ్వుతూ ఉండాలి. అదేంటి బాబా, సమస్యలు వస్తే, బాధలు వస్తే ఎవరైనా నవ్వుతారంటే నువ్వు నవ్వకపోవడం వల్లే, ఎక్కువగా ఆలోచించడం వల్లే, నువ్వు చింతిస్తూ కూర్చోడం వల్లే నీ సమస్యలు పోతాయి బిడ్డ. ఇప్పుడు చెప్పు,
నీకు తెలిస్తే అలాగే కూర్చోమ్మా, నాకేం అభ్యంతరం లేదు. కానీ అలా జరగదు కదా. కొన్ని కర్మ ఫలితాలనేవి ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండు, అప్పుడే నీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది తల్లి. ఏదైనా సరే ఫ్యామిలీ తర్వాతే, ఏదైనా సరే నీ కుటుంబం తర్వాతే ఏదైనాని నువ్వు తెలుసుకో. ఎందుకంటే నష్టం వచ్చినా దుఃఖం వచ్చినా సరే నీకు వెన్నంటే నేను ఉంటాను తల్లి. అండగా అండగా నిలబడేది కేవలం నీ కుటుంబం మాత్రమే. ఎవరో పరాయి వాళ్ళ కోసం, అంటే పరాయి వాళ్ళేదో నీ కుటుంబం ఉన్న వ్యక్తుల మీద ఏదేదో చెప్తారని చెప్పి కుటుంబాన్ని జీవితాన్ని అతలాకుతలం చేసుకోకు. కాబట్టి నీ కుటుంబం అంటే నీకు గుండెకాయ లాంటిదని, గుండె ఎంత ప్రధానమనేదో నీకు నీ కుటుంబం అంత బాగా చూసుకోవాలని, నీ గుండె నువ్వు ఎంత బాగా చూసుకుంటావో నీ కుటుంబాన్ని అంత ఇదిగా నువ్వు చూసుకోవాలమ్మా. ఎందుకంటే నువ్వు బయటకు వెళ్ళేది, పని చేసేది ప్రశాంతంగా రూ. 1 సంపాదించాలని చెప్పి నీకు అనిపిస్తే, నువ్వు నీ ఇంట్లో కుటుంబం అనేది బాగుంటేనే కదా నీ మనసు ఆనందంగా ఉండేది. కాబట్టి ఎప్పుడైనా సరే నీ కుటుంబం తర్వాతనే ఏ వ్యక్తి అయినా సరే, ఏ పనులైనా సరే, ఈ ఒక్క విషయం తెలుసుకో బిడ్డా. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటే కొంతమంది అంటూ ఉంటారు కదా, ఇంట్లోని అందరినీ ఏడిపిస్తూ ఉంటారు. ఏదో ఒకటి అరుస్తూ తిడుతూ వాళ్ళ మీద పెత్తనాన్ని చెలాయిస్తూ ఉంటారు. మరికొంతమంది ఎప్పుడు కూడా అంటే నలుగురిలోకి వెళ్తే వాళ్ళని మెప్పించాలని చెప్పి, వాళ్ళ పొగడ్తలు పొందాలని చెప్పి నలుగురిలో చాలా మంచిగా నటిస్తారు. కానీ ఇంట్లో మాత్రం ఎప్పుడు కూడా ఏడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఎప్పుడు కూడా సరైన పద్ధతి కాదు. ఇంట్లో ఆడవాళ్ళు ఏడిస్తే ఇంటికి దరిద్రం పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇంట్లో వాళ్ళని సంతోషంగా ఉండాలి. నువ్వు ఏదైనా కష్టపడి వచ్చినప్పుడు గడప అవతలి ఆ విషయాలన్నీ వదిలిపెట్టి వచ్చేయాలి. గడప లోపలికి వచ్చేటప్పుడు నువ్వు సంతోషంగా లోపలికి అడుగుపెట్టు బిడ్డా. అప్పుడు నీతో పాటు నీ కుటుంబం కూడా సంతోషంగా ఉండేలా చూసుకునే పూర్తి బాధ్యత నా మీద ఉంటుంది. ఈ విధంగా ఆడవారికి భర్తను సంతోషంగా చూసుకునే బాధ్యత, తోడు నీడ ఆడవాళ్ళపైనే ఉంటుంది. కాబట్టి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మగవారితో గొడవలు పెట్టుకోవడం, అప్పుల గురించి చెప్పడం, డబ్బు గురించి చెప్పడం, బంగారం గురించి మాట్లాడడం, బట్టల గురించి మాట్లాడడం, ఇటువంటివన్నీ ఏమీ చేయకూడదు. ఎప్పుడు పోతాయో తెలియని ప్రాణాలు మనం. కాబట్టి జీవితంలో ఉన్నంతకాలం సంతోషంగా ఆనందంగా ఆస్వాదించడానికి ఈ యొక్క సూత్రాలు పాటించు తల్లి. నీ యొక్క బాధలు, బరువులు, ఆటంకాలు, కోరికలు, కష్టాలు ఇవన్నీ కూడా తీర్చుకోవడం కోసం నువ్వు ఆ హనుమంతుని తాకావు కదా. అందుకే ఇది నా నోటితో ఆ హనుమంతుడే నీకు అందించాడు. కాబట్టి ఇక నుంచి నేను చెప్పిన దారిలో నడువు బిడ్డ. నీ జీవితం చాలా సుఖమయంగా సంతోషంగా ఉంటుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.